అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. పల్లెవాసులందరూ కూడాను పండుగ చేసుకునే పట్టణాలకు తరలి వస్తున్నారు. వారపు సంతలు అదేవిధంగా పచారీ వ్యాపారాలను వేదికగా చేసుకొని నకిలీ నోట్ల చలామణి చేసిన ముఠా మాత్రం తనదైన శైలిలో నోట్లు మాత్రం మార్కెట్లో దించేది సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే వారి మూలాలను కనుక్కునే క్రమంలో వాహన తనిఖీల్లో భాగంగా నిన్న మిలియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం వద్ద పోలీసుల తనిఖీలో ఏకంగా 52,025 లక్షల నకిలీ నోట్లు బయటపడ్డాయి. అదేవిధంగా లావేరు మండలంలో ఉన్నటువంటి విలేజ్లో పెనసాం గ్రామంలో వాహన తనిఖీల్లో భాగంగా 15 లక్షల రూపాయలు నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఈ విషయంలో మాత్రం టెక్కల పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి నోట్లు తయారు చేసే మిషన్తో పాటు 57 లక్షల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటు లావేరులో పట్టుబడినటువంటి ఇద్దరు నుంచి 15 లక్షలు, మొత్తంగా 73,25,000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోవడం మాత్రం ఈరోజు చిక్కోలు జిల్లాలో ఒక కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఈ నకిలీ నోట్లు చలామణి ముఠాలు మాత్రం గుట్టు రక్షించి పోలీసులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ చర్య ఉందో, ఈ చర్య ఈ పండగల్లో ఆ నకిలీ నోట్లు చలామణిని అరకట్టేందుకు ఏ విధంగా దోహదపడింది అనే విషయమై మనతో మాట్లాడే వ్యాపారులు ఉన్నారు. చూస్తే కనుక ఒడిశా నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి నకిలీ నోట్లను ఇచ్చలవిడిగా చలామణి చేస్తున్నారు. పండగ రోజులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాలని పోలీసులు పట్టుకోవడం, పండగ రోజుల్లో ఈ నోట్లను అరికట్టేందుకు ఈ చర్యలు దోహదపడతాయి అంటారా? చాలా బాధాకరమైన విషయం. ఇంచేతంటే శ్రీకాకుళం జిల్లాలో పండగ వచ్చిందంటే పండగలా ఉంటుంది. గ్రామాల నుంచి కానివ్వండి, పట్టణాల నుంచి కానివ్వండి, పై ప్రాంతాల నుంచి కానీ అనేక వందల మంది వస్తారు ఇక్కడికి. ఈ ప్రాంతంలో రద్దీ సమయంలో ఏం చేస్తారంటే దొంగ నోట్లని చలామణి ఈజీగా ఉంటుంది. రోడ్డు మీద కొనేవాడు గబాలను కొనుక్కోవాలని, తొందరగా పడి కొనుక్కోవాలని, దాచుకోవాలని ఉద్దేశంతో డబ్బులని మార్పిడికి సహకరిస్తుంది. పట్టణాల్లో అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఫోన్పే ఫెసిలిటీస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే అది చలామణి కాదని చెప్పి వాళ్ళు ఎవరిని వేదికగా చేసుకొని ఈరోజు నోట్ల చలామణికి ఒక డయాస్ చేస్తారు. ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారో వారికే ప్రక్రియ ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకంటే పట్టణంలో ఉన్నవాడు కొంచెం ఆలోచించి ఫోన్పే ద్వారానో మంచి నోటు అవునా కదా చూడగలడు. గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు మూట కడితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఇచ్చేసి ముట్ట కట్టుకుని వాడు జోబులో దాచుకుంటాడు. అలాంటి ప్రక్రియ చాలా బాధాకరం. శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. వ్యాపారులందరూ ఈ 2 నెలలు చాలా అప్రమత్తం ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తే పోలీసులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. మరి శ్రీకాకుళంలో రోజుకో పేరుతో వారపు సంతలు ఉన్నాయి. పండగ వచ్చిందంటే వారపు సంతలు కూడా రద్దీగా ఉంటాయి. అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉండకూడదు. వాటిని వేదిక చేసుకుని ఈ నకిలీ నోట్లు చలామణి ఎక్కువగా ఉంటుంది. 500-200 రూపాయలు గ్యారంటీగా. ఎందుకంటే మీకు వారంత సంతలే కాదండి, డబ్బులు తీసుకునే వాళ్ళకి ఎక్కువ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ తక్కువ డబ్బులతోనే వెళ్తారు. సో పెద్ద పెద్ద షాపులకు వెళ్తే ఆన్లైన్ వ్యాపారం చేస్తారు తప్పించి చిల్లర వ్యాపారం అంతా 500 నోట్లతోనే నడుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ 2-3 నెలలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి నోటు చెక్ చేసుకోవాలని పూర్తిగా నేను కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల వాసులను టార్గెట్గా చేసుకొని వారపు సంతలతో పాటు పచారీ వ్యాపారాలను వేదికగా చేసుకొని ఈ నోట్ల చలామణి జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో వారి నుండి అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్ల చలామణి చేసిన వారి నుండి మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి. ఈ 2 నెలలు పండుగ సీజన్ కావడంతో ఈ నోట్ల చలామణిలో వారు చేసినటువంటి మెలకల్లో ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించాలి. ప్రస్తుతం పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా దోహదపడతాయనే విషయం గురించి మాట్లాడదాం. పోలీసులు ఇప్పుడే ఆల్రెడీగా రంగప్రవేశం చేశారనుకోవచ్చు. 2 ప్రదేశాల్లో ఈ తనిఖీలు నిర్వహించిన క్రమంలో 73 లక్షల రూపాయల నకిలీ నోట్లు బయటపడడం, ఇది కనుక మార్కెట్లోకి వస్తే ఈరోజు చాలామంది మోసపోయే పరిస్థితి ఉంటుంది. చాలామంది మోసపోతారు సార్. అలాగా పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నోట్లు బయట రాకూడదు. బయటలో వస్తే మాత్రం మన దేశానికి హాని ఇదే. అలాగ నోట్లు పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తే కనుక ఒడిశా సరిహద్దులోని మిలియాపుట్టి సమీపంలో సంతలక్ష్మీపురం వద్ద 57,25,000 రూపాయలు పట్టుబడిన విషయంలో మాత్రం అక్కడ ఎవరైతే పలాసకు చెందినటువంటి కర్జాడ వైసీపీ ఎంపీపీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ముఠా మాత్రం 6 సభ్యులు ఉన్నారు. వారిని మాత్రం అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఏదైతే లావేరు సమీపంలో పట్టుబడినటువంటి 2 నకిలీ నోట్ల తాలూకు ఉన్నారో వారిలో మాత్రం ఇద్దరున్నారు. వారిద్దరు కూడాను అందులో ఒక పాత్రికేయుడు, మరోవైపు చూస్తే కనుక ఇంకొక
ఆయన మత్స్యకారుడు. ఈ మత్స్యకారుడు పాత్రికేయుడు కలిసి 25 లక్షల రూపాయల నకిలీ నోట్లు రవాణా చేస్తున్న క్రమంలో వాహన తనిఖీల్లో భాగంగా వారు మాత్రం పట్టుబడ్డారు. అందులో మాత్రం గనగల్ల రవి, అదేవిధంగా ఎన్ను రాజేష్, వీళ్ళిద్దరూ కూడాను ఈ 15 లక్షల రూపాయలు కూడాను మార్కెట్లో తెచ్చే క్రమంలో వారు పట్టుబడ్డం. మరోవైపు మిలియాపుట్లో పట్టుబడిన వారికి కూడాను ఒడిశాతో ఒక ముఠాతో సంబంధం ఉంది. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా పండగ రోజుల్లో ఈ నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాలను మాత్రం పట్టుకోవడం హర్షించదగ్గ విషయం. పోలీసులు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు కూడా వారిని సహకరించాలి. నకిలీ నోట్లు చలామణి చేసేందుకు వారు చేసినట్టు ప్రతి ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా పరిశీలి చేయాలి. ఏదైతే పట్టణాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్న దగ్గర మాత్రం ఆ నకిలీ నోట్లు ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు కాబట్టి ఏటీఎంలో వేసినా కూడా ఏటీఎం మెషిన్లు కూడా పసిగడతాయి. అందుకే వారపు సంతులు, అదేవిధంగా పచారీ వ్యాపారులను టార్గెట్గా చేసుకొని ఈ నకిలీ నోట్లు చాలా చేసుకున్నటువంటి ఈ ముఠాలు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ నకిలీ నోట్లు ముఠాల బారి నుండి బయటపడే విధంగా వ్యవహరించాలని చెప్పి వ్యాపారులు సూచనిస్తున్నారు. మరి పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యల్లో భాగంగా ఈ బారిన పడకుండా ప్రజలు ఎలా బయటపడతారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.